కృతయుగం ప్రారంభంలో మరొకసారి భూమి సంతానహీనమైంది. సంతానం తక్కువై ప్రజలు లేరు. భూమి చాలా పెద్దది. అన్నీ ఉన్నాయి, కానీ అనుభవించటానికి ప్రజలు లేరు, తగ్గిపోయారు. తపస్సులు చేసుకొని పూర్వం అనేక మంది పుట్టారు, పోయారు. మళ్ళీ సంతతి పెరగలేదు. కర్దముణ్ణి బ్రహ్మదేవుడు మళ్ళీ సంతానోత్పత్తి చేయమని అడిగాడు. ఈ భూమి యందు జనసమ్మర్ధం కావాలి, జనసమృద్ధి కావాలి అని అడిగాడు. అప్పుడు కర్దముడు, నేను సంతానాన్ని కన్నాను, అన్నీ చూచాను. నేను మళ్ళీ సంసారంలో ప్రవేశించాలని బ్రహ్మదేవుడు అంటున్నాడు. సరే అనుకొని తపస్సుకు వెళ్ళిపోయాడు. చిరకాలం తపస్సు చేశాడు. తపస్సులోంచి బయటకి వచ్చిన తరువాత హరిని స్మరించాడు. తపస్సు కేవలం భగవంతుణ్ణి గురించే చేయనవసరం లేదు. నిష్కారణంగా నిర్గుణంగా తపస్సు చేసి సమాధిలో ఉన్న తర్వాత ఏ దేవతను స్మరించినా అప్పుడే వస్తారు వాళ్ళు. భావన చేసి దేవతలను ప్రత్యక్షం చేసుకునే శక్తి తపస్సుకే ఉన్నటువంటి విశేషమైన శక్తి. అతడు హరిని గురించి అలా చిరకాలం తపస్సు చేసిన తరువాత ఆ సమాధిలోంచి బయటకి వచ్చి హరిని ఒక్క మాట స్మరించాడు అని అర్థం. ఇట్లాంటి విషయాలు పురాణంలో మామూలుగానే చెప్పబడతాయి, కానీ అందులో ఒక విశేషం ఉంటుంది. అంటే నిర్గుణమైనటువంటిది ఒక తేజస్సుకే తపస్సు చేస్తే ఆ తేజస్సు సర్వాంతర్యామిగా ఉండటం చేత ఏ రూపంలో కావాలంటే ఆ రూపం పొంది కనబడుతోంది. రుద్రుడు అంటే రుద్రుడు ఆ తేజస్సులోంచి వస్తాడు. కర్దముడు అలా హరిని స్మరించేసరికి హరి వచ్చి దర్శనమిచ్చాడు. కాలచక్ర గతినంతా నడిపించేవాడివి నీవు. ఈ చరాచర జగత్తంతా నీ మాయ చేత పుట్టుతున్నది, పోతున్నది అని స్తోత్రం చేశాడు కర్దముడు. ఆయనను హరి, ఏ కోరికతో నీవు తపస్సులో నన్ను స్మరించావు, ఆ కోరిక నాకు చెప్పకుండానే సిద్ధించుగాక అన్నాడు. బ్రహ్మ నిన్ను కోరాడు, నీవు ఆ కోరిక నన్ను అడగకుండా తపస్సు చేశావు. బ్రహ్మ నిన్ను కోరిన కోరిక నీ ద్వారా సిద్ధించునుగాక అని కూడా అన్నాడు హరి. అంతేకాకుండా ఆయనతో బ్రహ్మపుత్రుడు సామ్రాట్టు అయిన స్వయంభుమనువు బ్రహ్మవర్త దేశాన్ని పరిపాలిస్తున్నాడు. బ్రహ్మవర్త దేశం అంటే బర్మా అంటున్నారు ఇప్పుడు. బ్రహ్మ నామం చేత బర్మా అయింది అని వేదిక్ జాగ్రఫీ చెప్తుంది. ఆ స్వయంభుమనువు నీ దగ్గరికి వచ్చి అతడి కుమార్తెను నీకిస్తాడు. ఆమెను వివాహం చేసుకొని 9 కుమార్తెలను నువ్వు కంటావు అని చెప్పాడు. ఇప్పుడు బర్మా ఆనాడు చాలా పెద్దదే కావచ్చు. ఇప్పుడు ఎంత భూభాగం ఉందో అంత మాత్రమే ఆనాడు ఉండేదని కాదు, చాలా ఎక్కువే ఉందని అనుకోవాలి. అలా ఈ బ్రహ్మదేశం చాలా పెద్దదని చెప్తారు. ఇంకా దక్షిణానికి వెళితే చిన్న చిన్న ద్వీపాలు వేలు లక్షలున్నాయి. అదంతా ఒకప్పుడు పెద్ద ల్యాండ్ మాస్. సముద్రం దానిపైకి ప్రవేశించటం చేత చిన్న చిన్న ముక్కలుగా సముద్రం పైకి తేలి ఉన్నాయి. కాస్త అదంతా కూడా భూభాగమే, కుంగిపోయింది. ఇంకాస్త దూరం వెళ్తే నేటి ఆస్ట్రేలియా దాకా ఉండేది ఆ ల్యాండ్ మాస్. సరస్వతి, దృషద్వతి దేవనదుల నడుమ దేశం బ్రహ్మవర్తమని మరొక పురాణోక్తి. అదేమో 4 చెక్కలై ఉన్నదని అభిప్రాయం ఉంది. మొత్తము 7 ద్వీపాలు. సప్త ద్వీప వసుంధర అని అంటుంటాం. భరతవర్షం, అందులో భరతఖండం. బహుశా ఆ భరతవర్షం అనే దాంట్లోకి ఈ బ్రహ్మదేశం వస్తుందేమో. శ్రీహరి కర్దముడితో ఇంకా ఇలా అన్నాడు, బ్రహ్మవర్త దేశపు రాజు నీ దగ్గరికి వస్తాడు. ఆయన కుమార్తెను నీవు వివాహం చేసుకో. మీకు 9 మంది కుమార్తెలు కలుగుతారు. ఆ కన్యలకు వివాహం తరువాత నీకు మునులు, యోగులు, తపస్సులు మనుమలుగా పుడతారు. నువ్వు అది బంధనం అని దుఃఖపడకు. ఈ సంసారం బ్రహ్మ ఆజ్ఞ ప్రకారము, నా అభిమతం ప్రకారం జరుగుతోంది. నీవు ఈ కర్మ చేస్తూనే ఉండు. ఈ కర్మ అంతా కూడా నాయందు జరుగుతోంది. ఈ కర్మ అంతా నాయందు సమర్పణ బుద్ధితో చెయ్యి. బంధన హేతువుగా భావించి నీవు దుఃఖపడవద్దు. కర్మ చేసేటప్పుడు నీకు బంధనం ఏర్పడుతోంది, కానీ దానిని నాకు అర్పణం చేయడం చేత నీకు దుఃఖం కలుగదు. ఆ తరువాత నేనే స్వయంగా నీకు కుమారుడిగా పుడతాను అన్నాడు హరి. హరి ఆజ్ఞ ప్రకారం కర్దముడు అలాగే చేశాడు. స్వయంభుమనువు తన భార్య శతరూప తమ కుమార్తె అయిన దేవహూతితో సహా వచ్చి కర్దముడితో, నా కుమార్తె అయిన దేవహూతి నీ చరిత్ర అంతా విని నిన్ను తప్ప వేరెవరిని వరించనని ప్రతిజ్ఞ చేసింది. దీనికి ఏదో కారణము, దైవ సంకల్పము ఉంటుంది. నీవు ఈమెను వివాహమాడు అన్నాడు. అయితే కర్దముడికి ఈ వివాహం బొత్తిగా ఇష్టం లేదు, రుచి లేదు. ఆజ్ఞాపాలన చేస్తున్నాడు అంతే. ఆయన స్వయంభుమనువుతో, మంచిది, నీ కుమార్తెను నేను వివాహం చేసుకుంటాను. సంతానం కలుగగానే వెళ్ళిపోతాను. నీ కుమార్తెను అడుగు. అందుకు సమ్మతిస్తేనే నేను వివాహం చేసుకుంటాను అన్నాడు. అందుకు వాళ్ళు అంగీకరించారు. దేవహూతి కర్దముల వివాహం జరిగింది. శతరూప దేవహూతికి అనేక బోధలు చేసింది. దంపతులు వెళ్ళారు. వైవాహిక జీవితంలో కర్దముడు దేవహూతిని పరీక్ష చేశాడు. ఆయన ఎప్పుడూ ఉదాసీన వైఖరిలో, ప్రవృత్తిలో ఉండేవాడు. ఆమెను స్వీకరించినట్లు కాదు, స్వీకరించినట్లు కాదు. ఆమె ఎప్పుడూ సేవ చేస్తూ ఉండేది. చివరకు నిరాహారిగా ఉండిపోయింది. కుంగి
కృషించిపోయింది. కృషించిన శరీరంతో శక్తి లేక ఉన్న యావత్ శక్తిని కూడా ఆయన సేవకు ధారపోసింది. అప్పటిదాకా ఆమెను పరీక్షించి ఆమెతో, నాకు నీవు తపస్సు లాంటి సేవ చేశావు, దీనికి నీకు ఫలం కలుగుతోంది, ఏమైనా కోరికలు కోరుకో, నీకు సమస్త భోగాలు లభిస్తాయి, సుఖంగా ఉండు అని చెప్పి భార్యకు ఆశీర్వచనం ఇచ్చాడు. ఆమె చేసిన సేవా కాలంలో ఆమెకు కానీ తనకు కానీ ఆహారం కానీ నిద్ర కానీ లేదు. ఇద్దరూ కూడా కృషించిపోయారు. ఆయన వరప్రసాదం చేత తరువాత అనేక సంపదలు, ఆరోగ్యము, బలము, యవ్వనము ఆమెకు లభించాయి. ఒక దివ్య విమానం, అనేక దివ్య భవనాలను సృష్టించాడు కర్దముడు. వాటన్నిటిని సృష్టించిన తరువాత ఇవన్నీ నీకే అన్నాడు ఆమెతో. తనకేమీ కనబడటం లేదు అన్నదావిడ. అంటే ఆమె తపస్సు చేసే కాలంలో భౌతికమైనటువంటి జడ పదార్థ భావంను కోల్పోయింది అని అర్థం చేసుకోవాలి. తన భార్య ఎంతటి తపస్సు చేసిందో ఆయన అప్పుడు గ్రహించాడు. ఆమెకు సృష్టి కనబడటం లేదు, ఆమెకు తను చేసిందంతా మాయా ప్రభావం చేత చేసినవేనని అనిపించింది. అప్పుడు ఆయన సమీపంలో కనబడుతున్న బిందు సరోవరంలో ఆమెను స్నానం చేసి రమ్మన్నాడు. ఆమె అందులో స్నానం చేసి బయటకు వచ్చేటప్పటికి అనేక వందల కొద్ది దాసీ జడం సేవ చేయటము, తనకున్న ఐశ్వర్యము అంతా ఆమెకు కనబడింది. ఇద్దరూ కలిసి దేవ విమానం ఎక్కి సమస్త లోకాలు విహరించారు. 100 సంవత్సరాలు అలాగే సుఖంగా ఉన్నారు. ఆ తరువాత శ్రీహరి ఆజ్ఞ ప్రకారము ఆమెకు 9 మంది కుమార్తెలు కలిగారు. తన పూర్వపు షరతు ప్రకారం కర్దముడు సంతానం కలుగగానే తను సన్యసించి వెళ్ళిపోతానన్నాడు ఆమెతో. మీరు వెళ్ళిపోతే ఈ కుమార్తెలకు పెళ్లిళ్ళు ఎవరు చేస్తారు స్వామి అన్నదామె. దాంతో ఆయన అప్పటికి సన్యాస ప్రయత్నం మానుకున్నాడు. ఆ తరువాత కొంతకాలానికి ఆమె మళ్ళీ గర్భం ధరించింది, కొడుకును కన్నది. ఆ పుట్టినవాడే శ్రీహరి అవతారమైన కపిలుడు. హరివంశంలోనే విష్ణువు అంశలోనే పుట్టాడు. బ్రహ్మ చెప్పిన ప్రకారమే జరిగింది. ఆ తరువాత తన 9 మంది కుమార్తెలకు పెళ్లిళ్ళు చేశాడు కర్దముడు. మరీచి మహర్షికి కలను, అత్రి మహర్షికి అనసూయను, ఆంగీరసుడికి శ్రద్ధను, పులస్త్యుడికి హవిర్భువును, పులహుడికి గతిని, క్రతువుకు క్రియను, భృగువుకు ఖ్యాతిని అనే కుమార్తెను, వశిష్ఠుడికి అరుంధతిని, అధర్వుడికి శాంతిని ఇచ్చి పెళ్లిళ్ళు చేసి భర్తలతో వాళ్ళను పంపించాడు. కొంతకాలానికి తను ఇంకా చిరంజీవిగా ఇలాగే ఉంటే ఈ సంసారం పునఃపూరణంతో బ్రహ్మ మళ్ళీ మళ్ళీ ఇలాగే చేయమని చెప్తాడేమో అని అనుమానం కలిగింది. మోక్షేచ్ఛతో తను ఈ సృష్టిలో ఎక్కడా ఉండకూడదు అనుకున్నాడు. తను అంటే కర్దముడు ప్రజాపతిగా ఉన్నాడు, చాలా తపస్సు చేశాడు. అయినా ముక్తి హేతువైనటువంటి విషయం బ్రహ్మ తనకు చెప్పడు. బ్రహ్మ ప్రవృత్తి మార్గమే చెప్తాడు. ఆయనను ప్రార్థించి లాభం లేదు. విష్ణువేమో బ్రహ్మవాక్య పరిపాలన చేయమని అడుగుతాడు తనను. అందుకని విష్ణువే తన కొడుకుగా వచ్చాడు కాబట్టి ఆశతో ఆయనను అడిగాడు. ఒకనాడు ఏకాంతంగా కుమారుడై పుట్టిన కపిలుడి దగ్గరికి వెళ్ళి నమస్కరించి, నీవు విష్ణువువే కదా, నాకు మోక్షోపదేశం చెయ్యి, బోధ చెయ్యి, నీ పుట్టుకతో నేను రుణ విముక్తుడినే అయ్యాను అన్నాడు. కపిలుడు ఆయనకు సకల తత్వములు బోధించాడు. అంతకు ముందే కర్దముడు పరమ విరాగిగా ఉండడం చేత తపోమహిమ చాలా ఉన్నవాడు కాబట్టి, ఇంద్రియములను ఎప్పుడో నిగ్రహించిన వాడు కాబట్టి అతడికి కపిలుడు ఇలా బోధించాడు. సాంఖ్య యోగ మార్గములు చెప్తున్నాను. నేను చెప్పే ఈ మార్గం మహోత్కృష్టమైనది. ఈ మార్గంలోనైతే నీకు ఎప్పుడు విష్ణు దర్శనము, బ్రహ్మ దర్శనము లాంటి బంధన హేతువులు ఏవీ రావు. పరంజ్యోతిగా నన్ను చూస్తావు అని చెప్పాడు. ఎందుచేతనంటే ఎంతకాలం సగుణమైన స్వరూపం దర్శనమిస్తుందో మన తపస్సుకు మనలో ఉండే వృత్తే అలా దర్శనమిస్తుంది, కానీ మనలో లేనిది దర్శనం ఇవ్వదు. సమస్త యోగాలలో ఒక్క రహస్యం ఏమిటంటే మనం పొందేటటువంటి దర్శనానికి హేతువు బీజం సంస్కార రూపంలో, కోరిక రూపంలో మన దగ్గర మన లోపలే ఉంటుంది. అదే బయటకి వచ్చి ఒక రూప దర్శనం, ఒక రూపకల్పన చేసుకొని దర్శనమిస్తోంది. తపస్సు మనదే, ఆ కనబడేటటువంటి రూపము కూడా మనలోంచి ఉత్పన్నమైనటువంటిదే. మనం అడిగే కోరికలు మనవే, దాని ఫలం అనుభవించేది మనమే. లోపల పరతత్వం మాత్రం ఏమీ కాదు, అది దేనికి హేతువు కాదు, తటస్థంగా ఉండే వస్తువు అది. అలా కపిలుడి నుంచి కర్దముడు బోధ పొందిన తరువాత అతడికి ప్రదక్షిణం చేసి సాష్టాంగ ప్రణామం చేశాడు. కొడుకు రూపంలో ఉండే హరికి తను నమస్కరించాడంటే, అక్కడ హరిగానే దర్శనమిచ్చాడంటే అది ప్రవృత్తి. ఆయన బోధాంశలో వచ్చాడు కాబట్టి ఇక్కడ ముక్తి మార్గాన్ని చూపించాడు. కాబట్టి భగవంతుణ్ణి ముక్తి మార్గం కోసమే ఆశ్రయిస్తే ఆయనే గురువుగా వస్తాడు. కోరికలు
తీర్చుకోవడానికి ఆశ్రయిస్తే పురాణంలో చెప్పిన రూపంలోనే వస్తాడు. ఆ కోరికలు తీరుస్తాడు. కానీ అదంతా బంధనహేతు అవుతుంది కానీ ముక్తి మార్గం కానేరదు. ముక్తిని కోరితేనే భగవంతుడు గురుస్వరూపుడై వస్తాడని దాని తాత్పర్యం. ఆ తర్వాత కర్దముడు లోకం అంతా వాసుదేవమయంగా పరంజ్యోతిమయంగా చూచాడు. చివరకు కర్దముడు మోక్షంతో లయం చెందాడని అంటారు. అంటే ఆయన ఇతర మునుల వలెగాక ఏ లోకంలోనూ ఉండకుండా వెళ్ళిపోయాడు. శ్రీమాత్రే నమః.